రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పంచాయతీ ఎన్నికలు కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. ఆ సంకేతాలు ఏంటంటే నెమ్మదిగా గ్రామ ప్రాంతాల్లో అధికారం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రాభవంలో ఖచ్చితమైన స్పష్టమైన తగ్గుదల కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతరులు ఎవరైతే గెలిచారో వాళ్ళలో చాలామంది మా పార్టీ రెబెల్సే, మా వాళ్లే, కాబట్టి మాది మొత్తం మేము 9,000 వరకు గెలిచాము అని చెప్పేసి క్లెయిమ్ చేస్తూ ఉండవచ్చు. కానీ పత్రికల్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, పత్రికల్లో వివిధ సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్లని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 55% గెలిచినట్టుగా కనిపిస్తోంది. 55% అంటే దాదాపు ఆయనకి అసెంబ్లీ సమయంలో వచ్చినటువంటి 63-64 సీట్లకి దాదాపుగా అది సరిపోతుంది. అంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ యొక్క బేస్ ఓటర్ సపోర్ట్ ఏదైతే ఉందో బేస్ ఓటర్ సపోర్ట్ అది ఖచ్చితంగా అక్కడే ఉంది. కొద్దిగా హెచ్చు తగ్గులతో అదే పాయింట్లో ఉంది. ఎందుకంటే 2023లో కాంగ్రెస్ పార్టీ 43% ఓట్లను సంపాదించుకుని 64-25 ఎమ్మెల్యేలని గెలుచుకుంది. ఆ తరువాత 40% ఓట్లని 2024 లోక్సభ ఎన్నికల్లో పొందింది, 8 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు కూడా దాదాపు 55-60% వరకు గెలుస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ ఇంతకన్నా ఎక్కువ గెలిచి ఉండాల్సింది అన్నటువంటి కేటీఆర్ వాదన ఏదైతుందో దానిలో కొంత న్యాయం కూడా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పంచాయత్ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరగవు. కాబట్టి ఏ పార్టీ క్లెయిమ్ చేసినా కూడాను అవి వాళ్ళ అంచనాల ఆధారంగా చేసినట్టే. ఆ పార్టీ క్యాండిడేట్ల కోసం ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్ళి రంగంలో దిగి ప్రచారం చేయడం ద్వారా వీడు కాంగ్రెస్, వీడు ఫలానా పార్టీ అని చెప్పుకోవడం జరుగుతుంది తప్ప అఫీషియల్గా ఎవరు ఏ పార్టీకి చెందరు. కాంగ్రెస్ చెప్పుకుంటున్నది కూడాను కాంగ్రెస్ యొక్క అంచనా మాత్రమే. బీఆర్ఎస్ చెప్పుకుంటున్నది కూడా బీఆర్ఎస్ యొక్క అంచనా మాత్రమే. కొంచెం హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఇతరులు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు, రెబెల్స్, తమ ఖాతాలో అన్ని పార్టీలు వేసుకుంటున్నాయి. బీజేపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఎందుకంటే బీజేపీ కూడాను దాదాపు 700 వరకు వచ్చింది. కానీ రామచంద్రరావు ప్రెస్తో మాట్లాడుతూ మేము నియర్లీ 900 గెలిచామని చెప్పారు, సర్పంచెస్ గెలిచామని చెప్పారు. కాబట్టి ఎవరు చెప్పినప్పటికీ అక్యురేట్ ఫిగర్ రావడం కష్టము. కారణం ఏంటంటే ఇవి గుర్తుల మీదుగా జరిగినటువంటి ఎన్నికలు కావు. రెండవది, గ్రామ స్థాయికి వచ్చేటప్పటికి చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అంటే పడనటువంటి వ్యక్తి కోసం కాంగ్రెస్ బీజేపీలు కలవచ్చును. అదేవిధంగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీలు కలవచ్చును, కొన్ని చోట్ల బీజేపీ బలంగా ఉందని భావిస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్లు కలవచ్చును. కాబట్టి గ్రామీణ స్థాయిలో కులము, సంబంధాలు, బాంధవ్యాలు ఇటువంటి అనేక అంశాలు పనిచేస్తాయి. క్యాండిడేట్ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట కూడా పనిచేస్తుంది. కాబట్టి వీటిని ఎగ్జాక్ట్ పొలిటికల్ కొలమానంతో కొలిచి ఈ పార్టీకి ఇంత అని చెప్పడం కష్టం. అయినప్పటికీ కూడాను స్థూలమైనటువంటి ట్రెండ్ని చూసినట్లయితే లోకసభ, అసెంబ్లీ సమయంలో ఏ ఓటింగ్ ట్రెండ్ ఉందో దాదాపుగా అదే ట్రెండ్ కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి కొన్ని శుభ సూచనలు కనిపిస్తున్నాయి. 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో 9% ఓట్లను సంపాదించుకుంది. పార్టీ యొక్క అంతర్గత అంచనాలు, పార్టీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం 2025 పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో నియర్లీ 15% వరకు వెళ్ళాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 1200 ఉప సర్పంచుల్ని గెలుచుకున్నాం మేము. అంటే బీఆర్ఎస్తో కొన్ని చోట్ల అవగాహన ఉంది, కొన్ని చోట్ల కాంగ్రెస్తో అవగాహన ఉంది, కొన్ని చోట్ల బీజేపీ మద్దతు లేకుండా అక్కడ పనులు నడిచే పరిస్థితి లేదు. ఈ రకంగా 1200 ఉప సర్పంచ్ పదవులు వస్తాయని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఎన్నిక జరగలేదు కానీ బీజేపీ అంచనా వేస్తుంది. ఒక 10,000 వార్డులు గెలిచామని చెప్తున్నారు. ఇది ఒక రకంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ వేళ్ళూనుకుంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇన్ని సీట్లు ఇంతమంది సర్పంచులు రాలేదు. లాస్ట్ టైం 300 వరకు సర్పంచులు ఉన్నారు. ఈసారి 700 అని చెప్తున్నారు.
900 బీజేపీ ప్రాంత అధ్యక్షులు చెప్తున్నారు కాబట్టి అది గణనీయమైనటువంటి ముందడుగుగా గ్రామీణ ప్రాంతాల్లో భావించాలి. ముఖ్యంగా ఆసిఫాబాద్, ఖానాపాడ, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నారాయణపేట్, రంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలలో, ఆర్మూర్లోని కొన్ని ప్రాంతాల్లో పార్టీ చక్కగా పర్ఫామ్ చేసింది. గణనీయమైనటువంటి సీట్లను ఈ ప్రాంతాల్లో తెచ్చుకున్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎక్కడైతే నాయకులు ఉన్నారో ఆ జిల్లాలన్నింటిలో కూడాను గణనీయమైనటువంటి ఫలితాలు సాధించడం కూడా ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా బీజేపీ లోకసభ సమయంలో ఏదైతే పట్టును కనబరిచిందో అది దాదాపుగా కొనసాగుతున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన బేస్ను కాపాడుకున్నది. బీఆర్ఎస్ గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా ఇంప్రూవ్ అయినట్టుగా కనిపిస్తున్నది. బీజేపీ గతం కన్నా బాగా పర్ఫామ్ చేసినట్టుగా కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్ని స్థూలంగా చూసినట్లయితే చాలా చోట్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో నల్గొండ యొక్క ఉత్తర ప్రాంతాలు, భువనగిరి, ఆలేరు ఈ ప్రాంతాలు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రాంతాల్లో బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు ఒక రకమైన పార్టీలు రెండు కూడా ఒక అవగాహనతో కాంగ్రెస్ని ఓడించాలన్నటువంటి ప్రయత్నం చేసి చాలా చోట్ల సఫలమైనట్టుగా కూడా కనిపిస్తున్నాయి. గజ్వేల్లో ఇప్పటికీ కూడాను గజ్వేల్, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడాను బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఒక రకంగా రూరల్ బేస్ ఏదైతే ఉందో చాలా కోల్పోయినప్పటికీ ఒక రకంగా బీఆర్ఎస్ స్టెబిలైజ్ చేసుకున్నట్టుగా మనకి కనిపిస్తోంది. ఈ మూడు ముఖ్యమైనటువంటి అంశాలు. కాంగ్రెస్ యొక్క బేర్ మినిమం మెజారిటీ కొనసాగుతోంది. రెండవది బీఆర్ఎస్ గ్రామ ప్రాంతాల్లో కొద్దిగా పుంజుకున్నది, భారతీయ జనతా పార్టీ కూడా పుంజుకున్నది. కాంగ్రెస్ ఊహించిన రీతిలో పర్ఫామ్ చేయలేకపోవడానికి కారణము దాని పట్ల ప్రజలలో పెరుగుతున్నటువంటి హతాశ, నిరాశ అయి ఉండవచ్చును అన్నది అంచనా. కాబట్టి ఈ ఫలితాల తరువాత జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా అన్నటువంటి పెద్ద ప్రశ్న చిహ్నం ఉంది. ఎందుకంటే ఇవే ఫలితాలు వచ్చేటట్లయితే కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూలమైంది కాదు. పట్టణ ప్రాంతాల్లో మరింత అధికార పార్టీకి వ్యతిరేకత ఉంటుంది. బీజేపీ కూడాను గతంలో కూడా మున్సిపాలిటీల్లో బెటర్గా పర్ఫామ్ చేసింది. 14-15% వరకు ఓట్లు సంపాదించుకునే, కొన్ని చోట్ల మున్సిపల్ స్థాయిలో అయితే ఇంకా ఎక్కువ ఓట్ల శాతం బీజేపీ పొందింది. కాబట్టి ఇప్పట్లో ఈ ఎన్నికలు జరుగుతాయా అన్నటువంటి సందేహాలు కూడా ఉన్నాయి. స్థూలంగా చూసినట్టయితే తెలంగాణ రాజకీయాల్లో నెమ్మదిగా కాంగ్రెస్ పట్ల మోహభంగం పెరుగుతున్నది. బీజేపీ ఆ స్థాయికి అందుకోగలుగుతుందా లేదా అన్నది ముఖ్యమైన విషయము. పార్టీ గతంతో పోలిస్తే బాగా పర్ఫామ్ చేయటం అనేది ఒక ఆశాజనకమైనటువంటి సూచన. పట్టణాల్లో, మున్సిపాలిటీల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీలో ఇంకా ప్రయత్నించినట్టయితే పార్టీకి మరింత లాభం చేకూరేటటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.